వెల్కమ్ టు ఝాన్సీ మ్యాథ్స్ ఛానల్. నేను చెప్పే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చెప్పే ప్రతి సమ్ నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఓకేనా? వెల్కమ్ టు ఝాన్సీ మ్యాథ్స్ ఛానల్. ఇప్పుడు నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే టూ మార్క్స్ క్వశ్చన్స్ నేను ఆల్రెడీ పార్ట్ 1లో ఆల్రెడీ లోకస్, స్ట్రైట్ లైన్, పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అవి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు కనుక చూడకపోయి ఉంటే ప్లీజ్ ఒకసారి అవి చూడండి. అందులో కూడా 2 మార్క్స్ ఇంపార్టెంట్వి పెట్టాను. ఇంకా నెక్స్ట్ కంటిన్యూషన్ ఉండే చాప్టర్స్ అన్నీ ఇప్పుడు నేను 2 మార్క్స్ ఎక్స్ప్లెయిన్ చెప్తున్నాను. మీకు ఈ సమ్స్ ఇప్పుడు నేను ఇంపార్టెంట్ సమ్స్ ఓన్లీ చెప్తున్నాను. మీకు ఆ ఎక్స్ప్లెనేషన్ కూడా కావాలి అనుకుంటే నాకు ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను కంపల్సరీగా ఆ సమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఫస్ట్ 3 డైమెన్షనల్ కోఆర్డినేట్స్ చాప్టర్లోని మొత్తం 2 మార్క్స్ అంటే 2 మార్క్స్ సమ్స్ ఉన్నాయి, కానీ ఇందులో ఇవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, ఈ సమ్ ఉంది ఫస్ట్ది. షో దట్ ద పాయింట్ 1 2 3 2 3 1 అండ్ 3 1 2 ఫార్మ్ అన్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్. అంటే ఇలాంటి సమ్స్ ఇస్తాడు అని, ఇలాంటి మోడల్ సమ్స్ ఏవైనా రావచ్చు. మీరు ఒక సమ్ నేర్చుకుంటే దాన్ని రిపీటెడ్గా మీరు ఏ సమ్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ సంబంధించిన ఏ సమ్ ఇచ్చినా మీరు చేయగలుగుతారు. ఆ పాయింట్ ఆఫ్లో నేను ఈ సమ్స్ అనేవి ఇందులో కొన్ని షార్ట్ చేసి మీకు ఇక్కడ 2 మార్క్స్ రిలీజ్ చేశాను. ఓకేనా? నెక్స్ట్ ఇందులో కొంచెం కొలీనియర్, షో దట్ ద పాయింట్స్ కొలీనియర్ అని చెప్పాడు. ఓకేనా? ఈ 3 పాయింట్స్కి కొలీనియర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. కొలీనియర్ అనగానే ఇక్కడ మనకి 2 కేసెస్ ఉంటాయి ఇందులోన. ఆ 2 కేసెస్ కూడా నేను మీకు ఒక ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే నాకు ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఏ సమ్ము ఇందులో కావాలి అనుకుంటే ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను ఆ సమ్ము ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో రిలీజ్ చేస్తాను. ఓకేనా? ఇంతకుముందు పార్ట్ 1లో చెప్పినట్టు ఇక్కడ షో దట్ ద అన్నాడు కాబట్టి, అంటే షో దట్ అంటే మనం ఫైండ్ అవుట్ చేయకూడదు, ఇక్కడ మనం నిరూపించాలి. కొలీనియర్ అని నిరూపించాలి అని అర్థం. ఓకేనా? కొంతమందికి ఏంటంటే సమ్ అలా చేస్తూ ఉంటారు, ఎక్కడ ఆపాలో తెలీదు, అందుకని నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫైండ్ ద రేషియో అన్నాడు. రేషియో ఇన్ విచ్ ద XY ప్లేన్ డివైడ్స్ ద లైన్ జాయినింగ్ 2 -2, 3, 4 అండ్ 1, 2, 3 అంటే 2 పాయింట్స్ని జాయిన్ చేస్తున్న ఒక ప్లేన్ ఉంది. ఆ ప్లేన్ డివైడ్ చేస్తూ ఒక రేషియో వస్తుంది. సపోజ్ జస్ట్ నేను చెప్తున్నాను చూడండి, ఇది ఎగ్జాంపుల్ మాత్రమే, సారీ కనిపించట్లేదు, పెద్ద వేస్తాను. ఇలా ఉంది ABC అని. ఓకేనా? ఈ లైన్ని డివైడ్ చేస్తూ ఒక రేషియో ఉంటుంది. K:1 సమ్ ఏదో ఒకటి వస్తుంది, అది మనం ఫైండ్ అవుట్ చేయాలి అని. ఇక్కడ ప్లెయిన్ అన్నాడు కాబట్టి ప్లెయిన్, ఇది లైన్ తీసుకున్నాను కానీ ప్లెయిన్లోన ఆ రేషియో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? ఇక్కడ ఫైండ్ ద రేషియో అన్నాడు కాబట్టి లాస్ట్కి మనకి రేషియో వాల్యూ రావాలి. ఓకే? ప్రతి సమ్స్లో మనకి అంటే స్ట్రైట్ లైన్స్లో సేమ్ ఇలాంటి ఫైండ్ ద రేషియో ఇన్ విచ్ ద XY, ఇక్కడ ప్లేన్ అన్నాడు కదా, ప్లేన్ అన్నాడు, ఇక్కడ 2, 3, 4 మొత్తం 3 యాక్సిస్ ఇచ్చాడు. అంటే X యాక్సిస్, Y యాక్సిస్, Z యాక్సిస్. మనం ఇంతకు ముందు చెప్పిన చాప్టర్స్లో ఏంటంటే అవి స్ట్రైట్ లైన్, పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్, లోకస్లో వాటిలో X, Y మాత్రమే ఉంటాయి, ఎందుకంటే అది లైన్ కాబట్టి. ఓకేనా? ఇది ప్లేన్ ఈజ్ 3 డైమెన్షనల్ కాబట్టి X, Y, Z అనే 3 కోఆర్డినేట్స్ ఉంటాయి ఇందులో. ఓకేనా? సమ్ అంతా సేమ్ కానీ కోఆర్డినేట్స్ మాత్రం 3 ఉంటాయి, X, Y, Z. ఇక్కడ X, Y, Z. ఓకేనా? లాస్ట్ ఫైండ్ అవుట్ చేయాల్సింది మాత్రం రేషియో. ఓకేనా? నెక్స్ట్ డైరెక్షన్ కొసైన్స్ అండ్ డైరెక్షన్ రేషియోస్లో అందులో కూడా ఇంపార్టెంట్ సమ్స్ అనేవి చిన్నవి షార్ట్ చేసి నేను చెప్పాను. If a light makes an angle alpha, beta, gamma with the positive directions of X, Y, Z axis, what is the value of sin square alpha plus sin square beta plus sin square gamma? ఇక్కడ సింపుల్, ఆల్రెడీ తెలిసిపోతుంది మనకు దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అనేసి. ఓకేనా? నెక్స్ట్ ఫైండ్ ద డైరెక్షన్స్ కొసైన్స్ ఆఫ్ ద లైన్ జాయిన్ ద పాయింట్స్ -4, 1, 7 అండ్ 2, -3, 2.
సేమ్ ఇందాకలా మనం చెప్పుకున్నాం చూడండి, సేమ్ అటువంటి సమ్ లాంటిదే, కానీ ఇక్కడ డైరెక్షన్ కొసైన్స్ అన్నాడు. ఓకేనా, మనం ఈ రెండు పాయింట్స్ని జాయిన్ చేస్తూ డైరెక్షన్ కొసైన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి లాస్ట్కి. ఓకేనా. నెక్స్ట్, ఫైండ్ ద కొసైన్స్ ఆఫ్ ద యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ హూజ్ డైరెక్షన్ కొసైన్స్ ఆర్ 1/√3 1/√3 1/√3, 1/√3, 1/√3 అండ్ 1/√2, 1/√2, 0. ఇక్కడ డైరెక్షన్ కొసైన్స్ ఇచ్చాడు, యాంగిల్ కనుక్కోవాలి, కొసైన్స్ ఆఫ్ ద యాంగిల్, ఆ రెండు డైరెక్షన్ కొసైన్స్ మధ్యలో యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్, ద ప్లేన్ అనే చాప్టర్స్లోని ఇందులో కూడా త్రీ ఉన్నాయి ఇంపార్టెంట్వి. అంటే సేమ్ ఈ సమ్సే కంపల్సరీ వస్తాయి, కానీ ఒకవేళ సపోజ్ చూడండి, ఇక్కడ ఇది ఈక్వేషన్ ఉందా, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ ఇఫ్ ద పర్పెండిక్యులర్ ఫార్మ్ ఆరిజిన్ టు ద ప్లేన్ ఈజ్ 1, 3, -5. ఓకేనా. అంటే ఈ మనం సమ్ చేసాం కదా, ఇక్కడ 1, 2, 3 ఉందంటే చేయలేము అని కాకుండా ఇలాంటి సమ్స్ మోడల్ ఏవి ఇచ్చినా మనం చేయగలిగేటట్టు మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి ఎప్పుడైనా ఎగ్జామ్కి. ఇక్కడ చూడండి, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ యొక్క ఈక్వేషన్ కనుక్కోమన్నాడు. ఇఫ్ ద పర్పెండిక్యులర్ ఫార్మ్ ఆరిజిన్ టు ద ప్లేన్, ఈ ప్లేన్కి ఆరిజిన్ పర్పెండిక్యులర్ అంటే ఆరిజిన్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది, ఆ ఈక్వేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలని అర్థం. ఓకేనా. సేమ్ ఇలాంటి సమ్సే స్ట్రైట్ లైన్లోని పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్లో కూడా వస్తాయి. సేమ్ దానికి వీనికి ఫార్ములా ఒకటే, కానీ ఇది ప్లేన్ అంటే 3D డైమెన్షన్, అంటే 3 డైమెన్షన్ కాబట్టి అక్కడ ఏంటి x, y, z అనే 3 కోఆర్డినేట్స్ ఉంటాయి. అది లైన్ కాబట్టి x, y కోఆర్డినేట్సే ఉంటాయి. సపోజ్ ఫార్ములా కూడా సేమ్ అంతే. డిస్టెన్స్ ఫార్ములా ఏంటి, √(x2 - x1) హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ కదా, అంటే స్ట్రైట్ లైన్స్లో లోకస్లోన. కానీ ఇక్కడ 3 డైమెన్షన్స్ కాబట్టి ఇక్కడ ఎలా వస్తుంది అంటే, ఇక్కడ రాస్తున్నాను చూడండి, √(x2 - x1) హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఇంకా ఎక్స్ట్రా ఏ కోఆర్డినేషన్ ఉంది, z కోఆర్డినేషన్ ఉంది కాబట్టి z2 - z1 హోల్ స్క్వేర్. అంతే, ఇది ఒకటే యాడ్ అవుతుంది అంతే. అంటే ఏ ఫార్ములాలో కూడా సేమ్ ఇది ఒకటి యాడ్ అవుతుంది అంతే. మీకు అది కూడా అర్థం కాలేదు అనుకుంటే, ఇక్కడ ప్లెయిన్ అని మీకు అర్థం కాకపోతే ఇక్కడ చూడండి, 1, 3, -5 అంటే 3 కోఆర్డినేట్స్ ఇచ్చారు కదా, అలా మీరు గుర్తుపెట్టుకోవాలి. సపోజ్ అలా కాకుండా 1, 3 అని 2 ఇచ్చాడు అనుకో, అప్పుడు ఇది x ఇది y కాబట్టి సేమ్ x, y ఉన్నట్టు ఇది అనమాట, ఈ ఫార్ములా యూజ్ చేయాలి. అంటే ప్లెయిన్ అని మరీ అంతగా గుర్తు లేకపోతే నేను చెప్తున్నాను హింట్స్. అంటే ఎగ్జామ్లో మనం ఒక సమ్ని ఎలా ఫైండ్ అవుట్ చేసి ఎలా చేయాలి అనేది, ఎప్పుడైనా మనం క్వశ్చన్ని అర్థం చేసుకుంటే మనం సమ్స్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ సమ్, రైట్ ద ఈక్వేషన్స్ ఆఫ్ ద ప్లేన్ 4x - 4y + 2z + 5 = 0 ఇన్ ద ఇంటర్సెప్ట్ ఫార్మ్. ఇక్కడ చూసారా, ఇంటర్సెప్ట్ ఫార్మ్. రైట్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్, ఈ ప్లేన్కి ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఈక్వేషన్ రావాలి. ఓకేనా. అంటే లాస్ట్కి ఈక్వేషన్లో రాయాలి. ఆ ఈక్వేషన్ ఎలా ఉండాలి, హింట్ ఏంటి, ఇంటర్సెప్ట్ ఫార్మ్. ఆల్రెడీ ఇక్కడ ప్లేన్ అన్నాడు, ప్లేన్లో x, y, z 3 కోఆర్డినేట్స్ ఉంటాయి. ఓకేనా. ఇంటర్సెప్ట్ మీకు చెప్పాను కదా, ఫార్ములాస్ అన్నీ ఒకటే, కానీ ఒక కోఆర్డినేషన్ x అనేది యాడ్ అయింది కాబట్టి అన్నిట్లోనూ x ఫామ్ అవుతుంది. ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే ఏంటి, x/a + y/b = 1 మనకు తెలిసింది, కానీ ఇక్కడ z కూడా ఫామ్ అయింది కాబట్టి ప్లస్ z/c = 1 చేస్తాం. అంతే, సింపుల్. మ్యాథ్స్ చాలా సింపుల్, మనం కొంచెం అర్థం చేసుకోవాలి అంతే. ఓకేనా. నెక్స్ట్, ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద ప్లేన్. ఈ రెండు ప్లేన్స్కి యాంగిల్ కనుక్కోవాలి అంతే. ఓకేనా. సేమ్ ఫార్ములా, స్ట్రైట్ లైన్స్లో ఏ ఫార్ములా యూజ్ చేశారో సేమ్ ఫార్ములా యూజ్ చేసి ఇక్కడ మీరు సమ్ని చేస్తారు. ఫైండ్ ద యాంగిల్ అనగా లాస్ట్కి యాంగిల్ వాల్యూ కనుక్కోవాలి అంతే. ఓకేనా. నెక్స్ట్, లిమిట్స్ అండ్ కంటిన్యూటీ. మీరు లిమిట్స్ అండ్ కంటిన్యూటీ అండ్ డిఫరెన్షియేషన్ ఈ రెండు చాప్టర్స్ కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఎందుకంటే ఇందులో ఉండే సమ్స్ ఏ సమ్స్ ఇస్తాడో చెప్పలేము, అన్ని సమ్స్ ఇంపార్టెంట్ అన్నట్టే ఉంటాయి, కానీ అందులో ఏ సమ్ ఇస్తాడో తెలియదు మనకి. అందుకని
ఈ లిమిట్స్ అండ్ కంటిన్యూటీ, ఇంకా నెక్స్ట్ చాప్టర్ డిఫరెన్షియేషన్. ఈ 2 చాప్టర్స్ అనేవి బేసిక్స్. అంటే ఏ సమ్ ఇచ్చినా సరే ముందు బేసిక్ స్టెప్స్ ఎలా వేయాలో నేర్చుకుంటే మీరు ఏ సమ్ ఇచ్చినా చేయగలిగినట్టు ఉంటుందన్నమాట. ఓకేనా? చూడండి ఇక్కడ అన్నీ కంప్యూటే, చూసారా? అన్నీ లిమిట్స్ అంటేనే అంతే. మీరు అందుకనే ఎప్పుడైనా సరే వీటికి అన్నిటికీ బేసిక్స్ ఇంపార్టెంటే, కాదనలేదు. కానీ ఇందులో ఏ సమ్ ఇస్తారు, అన్ని సమ్స్ చాలా ఇంపార్టెంటు. మీరు ఈ సమ్స్కి అంటే ఏ స్టెప్ వేస్తే ముందుకు వెళ్తుందో కరెక్ట్ స్టార్టింగ్ బేసిక్ స్టెప్ మీరు కరెక్ట్గా వేస్తే ఆ సమ్ అనేది సాల్వ్ అయిపోతుంది అనమాట. ఓకేనా? ఈ ప్రతి సమ్కి బేసిక్స్ అన్ని సమ్స్ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ బేసిక్ స్టెప్స్ ఎలా వస్తున్నాయి, మ్యాక్సిమం అన్నిటికీ ఒకేలా వస్తాయి. ఓకేనా? మీరు దాన్ని అబ్జర్వ్ చేసుకోవాలి అంతే. చూసారు కదా అన్నీ అంటే సేమ్ అన్నీ ఒకే మోడల్లో ఉంటాయి. ఇప్పుడు ఈ లాస్ట్ సమ్ చూసారా, ఇలాగ నెంబర్స్ మారుతాయి అంతే. కానీ ప్రతి సమ్కి బేసిక్స్ ఒకటే ఉంటుందన్నమాట. దాన్ని అబ్జర్వ్ చేయాలి. ఓకేనా? ఏ సమ్కి ఎలా వస్తుంది అంటే సైన్స్ కాస్ వచ్చేటప్పుడు సమ్స్ ఎలా చేస్తున్నాడు, ఈ పవర్ ఎక్స్, ఈ పవర్ 3, ఈ పవర్స్ వచ్చేటప్పుడు ఎలా చేస్తున్నాడు అంటే కొసైన్స్కి సైన్ ఎక్స్, కాస్ ఎక్స్, tan x ఇవి వచ్చినప్పుడు ఒకలా ఉంటుంది స్టెప్. ఈ పవర్ ఎక్స్, ఈ పవర్ 3, ఈ పవర్ 0 వచ్చినప్పుడు ఒకలా ఉంటుంది. ఇంకోటి ఎక్స్ క్యూబ్, ఎక్స్ స్క్వేర్, ఎక్స్ పవర్ n ఇలా వచ్చేటప్పుడు ఒకలా ఉంటుంది. వాటిని కొంచెం అబ్జర్వ్ చేశారనుకో సమ్స్ని, మీకు సమ్స్ చాలా ఈజీ అనమాట. ఏ సమ్ ఇచ్చినా మీరు కరెక్ట్గా చేయగలుగుతారు. ఓకేనా? నెక్స్ట్ డిఫరెన్షియేషన్ కూడా అంతేనండి. చాలామంది లిమిట్స్ డెరివేషన్ కన్ఫ్యూజ్ అయిపోతారు. ఆ కన్ఫ్యూజన్ లేకుండా మీరు మీకు ఎలా గుర్తుపెట్టుకుంటే గుర్తుంటుందో అలా గుర్తుపెట్టుకోవాలి. మనం ఎలా గుర్తుపెట్టుకున్న విధానం ఇంపార్టెంట్ కాదు, మనం అక్కడ సబ్మిట్ చేసే సమ్ ఇంపార్టెంట్. ఓకేనా? అంటే నేను చెప్పింది ఏంటంటే ఇప్పుడు చూడండి, కొంతమంది ఎలా చేస్తారంటే 23 ఇది ఉంది, దీని ఆన్సర్ ఎంత అని మనకు కావాలి. అంతేగాని 23 3 49 అలా చేసామని కాదు. కొంతమంది 3 3 9, 3 2 6, 3 2 6, 2 2 4, 9 12, 5 29. ఎవరు ఏ విధానంగా చేశారనేది ఇంపార్టెంట్ కాదు, మనకు ఆన్సరు ఒకేలా వచ్చిందా లేదా అని ఇంపార్టెంట్. నేను చెప్పేది అది మెయిన్ ఉద్దేశం అది. ఓకేనా? ఇందులో కూడా సమ్స్ సేమ్ ఒకేలా ఉంటాయి. కొంచెం స్టార్టింగ్ బేసిక్స్ స్టెప్ కరెక్ట్గా వేస్తే మీకు సమ్స్ అన్నీ చాలా ఈజీ అన్నమాట. సమ్స్ అన్నీ ఒకేలా ఉంటాయి. కొంచెం ఈ పవర్ ఎక్స్ సైన్స్ లాగ్స్ వచ్చేటప్పుడు ఎలా చేయాలి అని కొంచెం గుర్తుపెట్టుకోండి, నష్టం లేదు. మనం పట్టియట్లేదు కదా, స్టార్టింగ్ స్టెప్స్ మనం గుర్తుపెట్టుకోవడం తప్పలేదు. ఓకేనా? సమ్స్ మీకు ఏ సమ్ అని మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటే ప్లీజ్ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను ఆ సమ్ని డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫైనల్లీ లాస్ట్ చాప్టర్ అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్. ఇందులో ఇస్తాడు కానీ చాలా రేర్ అనమాట. కంపల్సరీ ఏదో ఒక్కటైతే కంపల్సరీగా ఉంటుంది అందులోని ఇగోండి. నేను అంటే ఇలానే వస్తుందని చెప్పలేం కానీ ఈ ప్రాసెస్ వస్తుంది. ఓకేనా? మీరు అందులో ఒక ప్రాసెస్ నేర్చుకున్నారనుకో, ఏ సమ్ ఇచ్చినా సేమ్ ప్రాసెస్ కదా. ఓకే, నేను చెప్పింది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఫైండ్ ద స్లోప్ ఆఫ్ ద ట్యాంజెంట్. ఇక్కడ ట్యాంజెంట్ యొక్క స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలి. ప్రతిదీనికి ఏదో ఒక ఫార్ములా అయితే మాత్రం రిలీజ్ చేస్తుంది. మీరు ఆ ఫార్ములాని కొంచెం అబ్జర్వ్ చేసి ఏ సమ్కి ఏ ఫార్ములా వస్తుంది అనేది కొంచెం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సేమ్ ఇది స్లోప్ ఆఫ్ ద ట్యాంజెంట్, ఇది స్లోప్ ఆఫ్ ద నార్మల్. అది ట్యాంజెంట్, ఇది నార్మల్. ఓకేనా? 2 కర్వ్స్ ఇచ్చాడు. ఇంకా నెక్స్ట్
Find the point at which the tangent to the curve is parallel to x-axis. x-axis గుండా ఈ కర్వ్ అనేది పాస్ అవుతుంది ప్యారలల్గా. అయితే ఆ పాస్ అయ్యి మధ్యలో పాయింట్ అడిగాడు. ఆ పాయింట్ అడిగాడు కాబట్టి మనం లాస్ట్కి పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ వెరిఫై రోల్స్ థియరం ఫర్ ద ఫంక్షన్ x² -1 on -1 కమాన్. రౌల్స్ థియరం అనేది ఒక 3 పాయింట్స్ ఉంటాయన్నమాట. రౌల్స్ థియరము వెరిఫై అవ్వడానికి, ఓకేనా. ఆ 3 మనం వెరిఫై చేయగలిగితే ఇది అనేది వెరిఫై అవుతుందని అర్థం, ఓకేనా. ఓకే, నేను చెప్పే సమ్స్ మీకు అర్థమైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీకు ఏదైనా సమ్స్ డౌట్ అనిపిస్తే కామెంట్ చేయండి. మీకు ఇక్కడ ఏదైనా తప్పుగా చెప్పినట్టయితే ప్లీజ్ నేను చేసే తప్పు ఏంటో నాకు చెప్తే నేను అది వేరే వీడియోలో రిపీట్ అవ్వకుండా నేను అది చూసుకుంటాను, ఓకేనా. థ్యాంక్ యూ.